ఓకే, నిన్నటి కంటిన్యూషన్ క్లాస్కి ఇది ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టాట్స్ ఫర్ ఎకనామిక్స్లో నిన్న ఏమని ఇచ్చాను? క్లార్క్ పియర్స్ సా సంబంధం గురించి వివరించాను. అతని జీవ గణాంక శాస్త్రవేత్త. అతని ప్రధానమైనటువంటి రెండు చలాంకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చని ఆర్ అనే సింబల్తో అతని గుర్తించడం జరిగింది. ప్రప్రథమంగా నిన్నటి క్లాసులో అదంతా అయిపోయింది అన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. అదే లెక్క కార్ల్ పియర్స్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా, సూత్రాల ప్రకారంగా మనం ఈరోజు ఈ లెక్కను చేస్తున్నాం. ఈ నమూనా లెక్కలు మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. దీన్ని మీరు బాగా వినాలి. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామో చూసి దీన్ని మళ్ళీ మీరు ఇట్లాంటి లెక్కలే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనం ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు బాగా గమనించండి. కార్ల్ పియర్స్ సా సంబంధాన్ని గుణించండి లేదా లెక్కించండి, సా సంబంధ గుణకాన్ని లెక్కించండి అన్నాడు. అయితే ఇచ్చినటువంటి చలాంకాలు ఏమైనా మనకి ఎగ్జాంపుల్ 1 మనం తీసుకుంటే ఎక్స్ ఒక చలాంకం, వై ఒక చలాంకం. సో ఎక్స్ ఏమున్నది? 15, 16, 17, 18, 19, 20, 21 కదా. అట్లనే వై ఏమున్నది? 17, 18, 16, 19, 22, 22, 19 ఉన్నది. సో ఇది మనకి ప్రాబ్లం అన్నమాట లెక్క. అంటే ఎక్స్ కు వై కున్న సంబంధాన్ని గుణకాన్ని లెక్కించండి. సా సంబంధం వేటికి సా సంబంధం ఉంది? ఎక్స్ చలాంకానికి వై చలాంకానికి ఉన్న సా సంబంధానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మనం గుణకాన్ని లెక్కించాలి. ఆ గుణకాన్ని లెక్కించడానికి మన గుణకం సింబల్ ఏమి ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ఫార్ములాస్ అని కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఇచ్చినటువంటి ఈ లెక్కని, ఈ ప్రాబ్లంని మనం ఈ పద్ధతిలో మార్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? XY కాలాన్ని తీసుకోవాలి. ఇవి తర్వాత ఇదంతా కూడా తర్వాత. ఫస్ట్ ఏం తీసుకోవాలి? మనము XY కాలాన్ని తీసుకోవాలి. X కు సంబంధించిన అంశాలన్నీ కూడా మొదటి వరుసలో రాసుకోవాలి. ఏమున్నది? 15, 16, 17, 18, 19, 20, 21. అంటే X చలాంకానికి సంబంధించిన ఈ లైన్ మొత్తం ఇక్కడ మనం మొదటి వరుసలో తీసుకోవడం జరిగింది. మీరు బాగా గమనించాలి. ఓకేనా? అట్లనే వై చలాంకానికి సంబంధించిన ఈ వరుస మొత్తము ఇక్కడ రెండవ వరుసలో తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? 17, 18, 16 చూడండి, 19, 22, 22, 19 వై చలాంకానికి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇట్లా ఉన్నటువంటి ప్రాబ్లంని మనం ఈ టైప్ లో సాధన చేసుకోవాలి. ఎక్స్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అనుగుణంగా ఎక్స్ కాలంలో వేయాలి, వై కి సంబంధించిన అంశాలు అనుగుణంగా వై కాలంలో వేయాలి. వేసిన తర్వాత మనకి థర్డ్ కాలం ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇది రావాలి అంటే మనం ఇక్కడ ఎక్స్ బార్ కనుగొనాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ రావాలంటే మనం ఎక్స్ అంటే ఏందో కనుక్కోవాలి. అట్లనే y is equal to y minus y bar ఇది కనుక్కోవాలంటే మనకి y కనుక్కోవాలి. సో ఇది రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ టోటల్ y కి సంబంధించిన లేదా x కి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది కూడా 7 ఉన్నాయి. మనకి ఇక్కడ ఏం కావాలి? x బార్ రావాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఏముంది? సిగ్మా x బై n. అంటే ఈ టోటల్ అంశాలు బై నంబర్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ నంబర్స్. ఇవి x కు సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా కూడి ఇవి x లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కాబట్టి 7. 15, 16, 17, 18, 19, 20, 21 ఈ అంశాలన్నీ కూడా కూడి మనకి x బార్ రావాలంటే ఈ అంశాలన్నీ కూడా కూడి నంబర్ ఆఫ్ n అంటే నంబర్ ఆఫ్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. సో 15, 16, 17, 18,
19, 20, 21 కూడితే ఏమైంది మనకి 126 వచ్చింది. ఈ 126 అంటే x కు సంబంధించిన అంశాలన్నీ కూడితే మనకి ఎన్ని వచ్చినాయి? 126 వచ్చింది. ఈ 126 ఎన్ని x లు ఉన్నాయి? 7 ఉన్నాయి కాబట్టి 7 తోని మనం డివైడ్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి? 18 వస్తుంది. మీరు చూడండి 18 వస్తుంది. క్యాలిక్యులేటర్ తో చేస్తే మీకు 18 వస్తుంది. 7 ఎకం 7 8 50 చూడండి 18 ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఓకేనా? తర్వాత మనకి y కావాలి. y కూడా ఏం చేయాలి? సేమ్ అదే ఫార్ములా y బార్ ఈక్వల్ టు సిగ్మా y బై n. ఓకేనా? అప్పుడు ఏం తీసుకోవాలి? 17 18 ప్లస్ 16 ప్లస్ 19 ప్లస్ 22 ప్లస్ 22 ప్లస్ 19. సో ఈ 7 అంశాలని కూడితే మనకు 133 వస్తుంది. ఎన్ని వస్తాయి మనకి? 133 వస్తుంది. సో 133 ని ఇవి 7 వైలు ఉన్నాయి కాబట్టి 7 తోని మనం డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 133 డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 19 వస్తుంది. ఇదంతా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి x బార్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 18. y బార్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 19 వచ్చింది అన్నమాట. ఇది మనకు అర్థమైపోయింది. సో మనకి ఇప్పుడు x కావాలి. x బార్ అంటే ఏం చేయాలి? x కాలంలో ఉన్న అంశాలన్నీ కూడా కూడి 7 తోని డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇవి 7 ఉన్నాయి కాబట్టి 7 తోని డివైడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 8 ఉంది అనుకోండి 8 తోని డివైడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 5 అనుకోండి 5 తోని డివైడ్ చేయాలి. సో ఇక్కడ అంశం ఏంటంటే x బార్ మనం అనుకున్నామంటే x కాలంలో ఉన్న అంశాలన్నీ కూడా కూడాలి. ఇట్లా కూడి ఎన్ని ఉన్నాయి? y x ఎన్ని ఉన్నాయి? 8 ఉంటే 8 తోని కూడాలి. 5 ఉంటే 5 తోని డివైడ్ చేయాలి. తర్వాత 7 ఉంటే 7 తోని డివైడ్ చేయాలి. నంబర్ ఆఫ్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఇవి 7 ఉన్నాయి కాబట్టి 7 తోని మనం డివైడ్ చేసాం. ఈ 7 కూడా కూడాలి. ఇట్లా కూడితే మనకి ఇది వస్తుంది. 126 ని 7 తోని మనం డివైడ్ చేస్తే మనకు ఖచ్చితంగా 18 వస్తుంది. ఓకేనా? అట్లనే y బార్ రావాలి. y బార్ రావాలంటే ఏం చేయాలి? మనం ఇవన్నీ కూడా y కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇట్లా కూడిన మనం ఇవన్నీ కూడి ఇవన్నీ y కూడా 7 ఉన్నాయి కాబట్టి 7 తోని మనం డివైడ్ చేసాం. మనకి ఎంత వచ్చింది? 19 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? y బార్ ఎంత వచ్చింది? y బార్ ఎంత వచ్చింది? మనకు 19 వచ్చింది. x బార్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఏంటిది? 18 దేనికి సంబంధించింది? x బార్ 18 ఇక్కడ రాసుకోవాలి. అట్లనే y బార్ సంబంధించి ఎంత ఉంది? 19 వచ్చింది. ఇక్కడ 19 రాసుకోవాలి. సో ఇక్కడ దీన్ని ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఈజీగా. అప్పుడు మనకి x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే x బార్ మైనస్ x బార్ మైనస్ x బాగా గమనించాలి. ఇక్కడ x అంటే ఎంత అయింది? 15. x బార్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 18 ఉంది. గమనించాలి. x బార్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 18. x ఎంత ఉన్నది? 15. కాబట్టి 18 మైనస్ 15. సో మనకి మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 3. అట్లనే x బార్ ఎంత ఉంది? 18 కామన్ గా 18 వస్తుంది. ఎందుకంటే x బార్ ఇచ్చుకోవడం మనకు కామన్ గా 18 ఉంది కాబట్టి x ఇచ్చుకోవడం మనకు మారుతుంటది. 18 మైనస్ 16 2. 18 మైనస్ 17 మైనస్ 1. 18 మైనస్ 18 0. 18 మైనస్ 19 ప్లస్ 1. ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 1 వచ్చింది. 18 మైనస్ 20 ఏమున్నది? ప్లస్ 2. 18 మైనస్ 21. సేమ్ x కు సంబంధించిన అంశాలను ఇక్కడ వేస్తుంది. ఈ ఎక్కడ వచ్చింది కాలం? ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి బాగా. సో దీనిలో నుంచి మనం దీన్ని తీసేస్తున్నాము. దీనిలో నుంచి దేన్ని తీసేయాలి? ఇవన్నీ తీసేయాలి. ఇది ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది కదా? వచ్చిందా లేదా? సో అట్లా అన్నమాట. అంటే ఇవన్నీ కూడా x బార్ లకి తీసేస్తే మనకి ఏమొచ్చింది? మనకి x విలువ వచ్చేసింది. వచ్చిందా లేదా? x విలువ చూడండి సిగ్మా x టోటల్ ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. ఇది 0 వచ్చింది. 3 ప్లస్ 2 5 ప్లస్ 6 అంటే ప్లస్ 6 మైనస్ 6 తీసేస్తే మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. 3 5 1 6 ఇక్కడ ఏమున్నాయి? 3 2 3 6. సో ఇక్కడ ప్లస్ 6 మీరు బాగా గమనించండి. ఇక్కడ చూడండి మైనస్ 6 ప్లస్ 6 ఎంత వచ్చింది? మనకి 0 వచ్చిందా లేదా? 0 వచ్చిందా లేదా? 0.
అంటే ఈ 3 ప్లస్లు ఉంటే మనకి 6 వస్తుంది, ఈ 3 మైనస్లు ఉంటే మనకి 6 వస్తుంది. ఈ 0 ఉంది కాబట్టి వాల్యూ లేదు, కాబట్టి -6 ప్లస్ 6 తీసేస్తే మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. కాబట్టి మనకి సిగ్మా x అంటే ఇక్కడ 0. ఓకేనా. నెక్స్ట్ ఇట్లనే మనం y ని కూడా కనుక్కోవాలి. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు y బార్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y బార్. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి y ఇక్కడ, y ఎంత వచ్చింది మనకి ఇక్కడ 19. సో ఈ 19 ఓకేనా. ఈ 19 లోకి ఏం తీసేయాలి, ఇవి తీసేయాలి. y ఎంత ఉన్నది ఇక్కడ 17. చూడండి ఇక్కడ వేసిన 19 మైనస్ 17 మైనస్ 2, 19 మైనస్ 18 ఇక్కడ ఉంది కదా 18 మైనస్ 1, 19 మైనస్ 16 3, 19 మైనస్ 19 0. ఇక్కడ ఏం లేదు, ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసాం మనం. సింపుల్. 19 అనేది కామన్ గా ఉంది. ఎందుకు వచ్చిందంటే 19 ఆల్రెడీ ఇక్కడ y బార్ ఈక్వల్ టు 19 అనేది వచ్చింది. 19 ఎట్లా వచ్చిందంటే ఈ పరంగా 19 వచ్చిందమ్మా. ఓకేనా. అప్పుడు ఏమైంది, ఈ కాలం తీసుకొచ్చి డేషన్ y ఈక్వల్ టు x బార్ మైనస్ 5. x బార్ ఎంత ఉంది మనకి 19 కామన్, కాబట్టి y వచ్చిందంటే ఇక్కడ తీసుకొస్తే 19 మైనస్ 17 2, 19 మైనస్ 18 1, 19 మైనస్ 3, 19 మైనస్ 19 0, 19 మైనస్ 22 ప్లస్, ఎందుకంటే ఇది పెద్ద ఉంది కాబట్టి 19 మైనస్ 22 ప్లస్ 3, 19 మైనస్ 19 0. ఓకేనా. ఈ పెద్ద ఉంది కాబట్టి ప్లస్, ఇది తక్కువ ఉంది కాబట్టి మైనస్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఇక్కడ ఏమొచ్చినట్టు మనకి x విలువ ఎంత వచ్చింది ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసు. x విలువ ఎంత వచ్చింది, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0 వచ్చింది. అట్లనే y వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 0. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి, బాగా గమనించాలి దీన్ని. ఇప్పుడు మనకి ఏం కావాలి, x స్క్వేర్ అంటున్నాం. x స్క్వేర్ అంటే ఏం చేయాలి, x స్క్వేర్ అంటే దేని మల్టిప్లై చేయాలి మనము, దేని మల్టిప్లై చేస్తే మనకి x స్క్వేర్ వస్తుంది, x స్క్వేర్ దీన్ని డబల్ చేయాలి. 3 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ మైనస్ 3. చూడండి ఇక్కడ -3 ఇంటూ -3 ఎంత వచ్చింది, ప్లస్ 9 వచ్చిందా లేదా. అట్లనే -2 ఇంటూ -2 తీసుకోండి ఎంత వచ్చింది 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4 వచ్చిందా 4. -1 ఇంటూ -1 ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. ఓకేనా. ఇట్లా చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఇది ఎట్లా చేయాలో, స్క్వేర్ ఉన్నదాన్ని డబల్ చేయాలి. x బార్ మనకు తెలిసిపోయింది కదా, x దీన్ని డబల్ చేయాలి తెలిసిపోయింది కదా మనకి. అట్లనే ఇప్పుడు 1 ఇంటూ 1 1, 2 ఇంటూ డబల్ చేస్తే 2 ఇంటూ 2 ఏమవుతుంది 4, 3 ఇంటూ 3 ఏమవుతుంది 9 వస్తుంది. x బార్ ఎట్లా వచ్చింది తెలుసు కదా మనకి. ఇప్పుడు ఇట్లా చేయాలన్నమాట, దీన్ని డబల్ చేయాలి. స్క్వేర్ అంటే 3 ఉంది కాబట్టి 3ని డబల్ చేయాలి. అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ అట్లనే సేమ్ అదే ప్రాసెస్ లో మనం y కూడా చేసుకోవాలి. ఇది క్లియర్ కదా ఎట్లా వచ్చింది అనేది. ఓకేనా. ఇప్పుడు అట్లనే y స్క్వేర్ అంటాం. y స్క్వేర్ కూడా ఎట్లా వస్తుంది, ఇప్పుడు y ఉన్నది ఇక్కడ 2 ఇంటూ చూడండి -2 ఇంటూ -2 ఎంత అవుతుంది 4. అట్లనే 1 మైనస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. తర్వాత 3 మైనస్ ఇంటూ 3 మైనస్ ఎంత అవుతుంది 9. ఇట్లనే. ఓకేనా. సో ఈ ప్రాసెస్ లో మనం చేసుకుంటే మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి y స్క్వేర్ అన్నప్పుడు y వాల్యూని మనం డబల్ చేయాలి. ఇది y వాల్యూ డబల్ చేయాలి, ఇది 0. అట్లనే 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 0 ఇంటూ 0 9. సో ఇప్పుడు ఏం చేయాలి, x స్క్వేర్ కి సంబంధించిన విలువలన్నీ కూడా కూడియాలి. 9 4 13, 14 15, 15 4 19, 19 9 28. ఓకేనా. అట్లనే y కి సంబంధించిన టోటల్ ఇక్కడ చూసారు. సిగ్మా x స్క్వేర్ అంటే దీనికి సంబంధించిన టోటల్ ఇక్కడ వేయాలి. y స్క్వేర్ అంటే సిగ్మా y స్క్వేర్ అంటే దీనికి సంబంధించిన టోటల్ ఇక్కడ వేయాలి. 4 5 5 9 14 14 18 30. ఓకేనా. అట్లనే లాస్ట్ కాలం ఏంటంటే xy అంటే x ని y ని రెండింటిని మనం కలపాలి.
చూడండి ఎక్కడెక్కడ వెళ్తారు మీరు xy ఎంత వచ్చింది మనకి xy ఏమేమి ఉన్నాయి xy రెండు కలపాలి 6 xy x ని y ని రెండు కలిపితే మనకి 6 వస్తది చూడండి ఇక్కడ 2 ఇంటూ 2 మల్టిప్లై చేశా 3 తర్వాత 3 తర్వాత 6 తర్వాత 0 అన్నమాట ఓకే సో దీన్ని ఇట్లా చేసుకుంటూ వస్తే మనకి x ప్లస్ y xy కలిపితే మనకి ఎంత వస్తుందంటే 20 వస్తుంది అంటే ఇక్కడ x లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ 3 ఇంటూ 2 6 xy అంటే x ఇంటూ y 3 ఇంటూ 2 6 2 ఇంటూ 1 2 1 ఇంటూ 1 1 ఇంటూ 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 0 ఇంటూ 0 3 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 3 ఇంటూ 2 ఏమవుతుంది 6 0 ఇంటూ 3 ఏమవుతుంది 0 అర్థం కదా ఇప్పుడు xy అంటే ఏంటి x ఇంటూ y అన్నాడు ఓకేనా xy ఎంత వచ్చింది అర్థమైందా మీకు ఇప్పుడు x ఎంత ఉన్నది ఇక్కడ 3 y ఎంత ఉన్నది ఇక్కడ 2 సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది మనకి 6 1 ఇంటూ 2 అంటే x బార్ ఏమో 2 ఉన్నది y ఏమో 1 ఉన్నది సో 2 ఇంటూ 1 2 1 ఇంటూ 3 3 0 ఇంటూ 0 3 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 2 ఇంటూ 3 ఏమవుతుంది 6 3 ఇంటూ 0 ఏమవుతుంది 0 సో అప్పుడు x సిగ్మా xy ఎంత వచ్చింది మనకి 20 6 8 11 14 20 ఓకేనా సో ఇప్పుడు మనకి ఏం తెలిసినాయి x బార్ అంటే ఎంత తెలుసు y బార్ అంటే ఎంత తెలుసు సిగ్మా x ఎంత వచ్చిందో తెలుసు మనకి వాల్యూ సిగ్మా y ఎంత వచ్చిందో తెలుసు మనకి సిగ్మా x బార్ ఎంత వచ్చిందో తెలుసు మనకి సిగ్మా y బార్ ఎంత వచ్చిందో తెలుసు మనకి xy ఎంత వచ్చిందో తెలుసు xy తెలుసు కదా దీన్ని మల్టిప్లై చేయాలి దీన్ని మల్టిప్లై చేయాలి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 2 వస్తాయి ఓకేనా దీన్ని మనం ఈ సూత్రంలో ప్రతిస్థాపించాలి చూడండి r సిగ్మా xy బై అండర్ రూట్ వర్గమూలం ఎంత ఉంది సిగ్మా x² ఇంటూ సిగ్మా y² బాగా గుర్తుపెట్టుకోవాలి సిగ్మా xy బై వర్గం ఇది అండర్ రూట్ సిగ్మా x² ఇంటూ సిగ్మా y² సో మనకి ఎంత ఉంది సిగ్మా xy ఎంత మనకి 20 r ఎంత సిగ్మా xy ఎంత మనకి 20 కాబట్టి 20 వేసాం తర్వాత సిగ్మా x² ఎంత మనకి సిగ్మా x² ఎంత మనకి 28 ఇక్కడ వేసాం ఇంటూ సిగ్మా y² ఎంత ఉంది 32 సిగ్మా y² ఎంత మనకి 32 వేసాం సో థర్డ్ వన్ నేను r 20 బై ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ చేసినప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తే మనకి 896 వస్తుంది సో 20 బై వర్గమూలం 896 ఓకేనా దీన్ని వర్గమూలం చేస్తే మీరు క్యాలిక్యులేటర్ తో వర్గమూలం చేస్తే మనకి ఎంత వస్తుంది 29.93 వస్తుంది మీరు క్యాలిక్యులేటర్ తో చేస్తే 29.93 వస్తుంది 29.93 వచ్చింది సో దాని వల్ల రూట్ తీసేస్తే 20 బై 29.93 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 0.66 వస్తుంది ఇది అనేది r ఇది x కు y కు ఉన్నటువంటి సహసంబంధాన్ని తెలిపేటువంటి గుణకం అన్నమాట 0.66 అనేది సహసంబంధాన్ని తెలిపేటువంటి గుణకం ఇది క్లియర్ కదా ఇది ఇట్లా వర్గమూలం తీయాలి క్యాలిక్యులేటర్ కొడితే మీకు వచ్చేస్తుంది 20 బై 29.3 చేస్తే ఎంత వస్తుంది ఇది వస్తుంది సో ఇది మనకి సహసంబంధాన్ని ఎవరు అనుసరించి కార్ల్ పియర్స్ అనుసరించి మనకు వచ్చేటువంటి ఏమంటాం ఇది గుణక సంబంధం ఎంత వచ్చిందంటే 0.66 వస్తుంది అన్నమాట ఓకేనా ఇది మళ్ళీ ఒకసారి అయితే మీరు బాగా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ 100% ఇది ఎగ్జామ్ లో వస్తుంది
ఇదే రాకపోవచ్చు, దీని లాంటిదే వస్తుంది అన్నమాట. అప్పుడు సేమ్ ఇదే మెథడ్ మనం ఫాలో కావాల్సి వస్తుంది. ఓకేనా? మరోసారి చూడండి, ఎగ్జాంపుల్ మనకి ఇస్తాడు లెక్క, ఎగ్జాంపుల్ లెక్క ఎగ్జామ్ లో ఇస్తాడు మనకి. అప్పుడు ఈ టేబుల్ ఇట్లా ఉంటుంది. ఈ లెక్కని మనం ఇట్లా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ వైకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ రాసుకోవాలి, ఎక్స్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి, తర్వాత వైకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? తర్వాత థర్డ్ కాలం ఉంది x x మైనస్ x బార్. అంటే ఇవి రావాలంటే x బార్ రావాలంటే ఏం చేయాలి మనకి? x బార్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం సూత్రం ఇచ్చాము x బార్ కి. అంటే x బార్ రావాలంటే ఏం చేయాలి? సిగ్మా x బై n. 15 ఈ కాలం మొత్తం కూడాలి, ఇట్లా కూడాలి. కూడిన తర్వాత n అనేవి 7 ఉన్నాయి కాబట్టి 7 మొత్తం కూడి 7 తోని మనం భాగిస్తే మనకి 18 వస్తుంది. సో x బార్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 18 వచ్చింది. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ అట్లనే y కూడా సేమ్ అదే సూత్రం, y బార్ ఈక్వల్ టు సిగ్మా y బై n. సేమ్ ఇవన్నీ కూడాలి, 7 తోని భాగించాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? 19 వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 19. సో ఇప్పుడు x బార్ కావాలంటే ఏం చేయాలి మనకి? x బార్ ఎంత వచ్చింది ఇక్కడ? 18. x మైనస్ x బార్ అన్నాం కదా, 18 లకి వెళ్ళి 15 తీసేయాలి. అంటే ఇవన్నీ ఇది 18 లకి 15 పోతే 3, 18 లకి 16 పోతే మనకి ఎంత వచ్చింది? 2, 18 లకి 17 పోతే 1, 18 లకి 18 పోతే 0, 18 లకి 19 పోతే 1, 18 లకి 20 పోతే 2, 18 లకి 21 పోతే 3 అన్నమాట. సో ఇది ఈ కాలం ఎంత వచ్చింది మనకు అర్థం. సేమ్ ఇదే కాలం ఇక్కడ కూడా y లో కూడా వస్తుంది. మన y ఎంత వచ్చింది? మన y x బార్ ఎంత వచ్చింది? 19. సో 19 లకి వెళ్ళి y కి సంబంధించిన అంశాలు అన్ని కూడా తీసేయాలి. వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. చూడండి ఇక్కడ 19 ఎక్కువ ఉన్నది మైనస్ 2, 19 ఎక్కువ ఉన్నది 1. ఓకే, ఇక్కడ ప్లస్ 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ 3 వచ్చింది. ఇది ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు ఏమైంది? x వాల్యూ సిగ్మా x ఎంత వచ్చింది, సిగ్మా y ఎంత వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ మూడింటిని కూడా 6 దీని కూడా 6 మైనస్ 6 ఏంటంటే 0. ఇది కూడా ఏమైంది? 6 మైనస్ 6 ఇది కూడా 0 వచ్చేసింది. సో మనకి x స్క్వేర్ రావాలి. x స్క్వేర్ అంటే డబుల్ చేయాలి. ఇప్పుడు -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 9. 2 ఇంటూ 2 4 అంటే -2 ఇంటూ -2 4, -1 ఇంటూ -1 1, 0 ఇంటూ 0 1 ప్లస్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9 అంటే స్క్వేర్. ఉన్నటువంటి ఈ మూడుని మనం ఏం చేయాలి? డబల్ చేయాలి. స్క్వేర్ అంటే ఇంటూ చేయాలి, ఒకటికి ఇంకోసారి మల్టిప్లై చేయాలి. సేమ్ y కూడా అంతే. y కూడా ఇక్కడ 2 -2 ఇంటూ -2 ఏమైంది? 4, ఇది మైనస్ ఇంటూ 1 1, మైనస్ ఇంటూ 3 మైనస్ ఇంటూ 3 9, ఇది 0, ఇది ప్లస్ ఇంటూ 3 ఇంటూ 3 ఏమైంది? 9, 3 ఇంటూ 3 9, ఇది 0 వచ్చేసింది. సో మనకి ఏం కావాలి? ఇప్పుడు ఇది xy రావాలి. xy రావాలంటే ఏం చేయాలి? x ని y ని రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. x ఇంటూ చూడండి 3 ఇంటూ 2 6, 2 ఇంటూ 2 1 ఇంటూ 2 2, 3 ఇంటూ 1 3, 0 ఇంటూ 0 3, 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 2 6, 3 6, తర్వాత 0 ఇంటూ 3 0 అన్నమాట. సో మనకి అన్ని విలువలు తెలిసినాయి. సిగ్మా x 0, సిగ్మా y 0, సిగ్మా x స్క్వేర్ 28, సిగ్మా y స్క్వేర్ 32, సిగ్మా x ఎంత వచ్చింది 20. దీన్ని గుణకాన్ని కనుక్కోవాలంటే సింబల్ మనకి r అన్నమాట. సో దీని ప్రకారంగా సిగ్మా xy బై అండర్ రూట్ సిగ్మా x స్క్వేర్ ఇంటూ సిగ్మా y స్క్వేర్, సిగ్మా x స్క్వేర్ ఇది అన్నమాట. సిగ్మా y స్క్వేర్ అంటే ఇది. సో మనకి ఎంత వచ్చింది? సిగ్మా xy ఎంత వచ్చింది మనకి? సిగ్మా xy 20 ఈ 20 వేసుకున్నాం 5 అండర్ రూట్. ఈ 28 ఇంటూ 32 మల్టిప్లై చేస్తే 896 వస్తుంది. ఇక్కడ వేసాను. ఓకే, మళ్ళా 20 బై 896, 896 ని మనం వర్గమూలం తీస్తే 29.93 వస్తుంది. ఇది అన్నమాట. ఓకేనా? తర్వాత దీన్ని రూట్ 20 బై 29.3 చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.66 వస్తుంది. ఈ 0.66 అనేది ఈ r అన్నమాట. దాన్నే గుణకం అంటాం. ఓకేనా? ఇది అన్నమాట ఆన్సర్. రైట్.